ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ దినమంతటికి మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితిలో ఎదగటానికి కృపనివ్వండి. మా అందరితో మాట్లాడి మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. 1 Corinthians chapter 14 verse 1. Follow after charity and desire spiritual gifts, but rather that you may prophesy. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. మరి దేనికోసం ప్రయాసపడాలంట? ఈరోజు మానవులందరూ డబ్బుల కోసమో, లేకపోతే మంచి మంచి పేరు ప్రఖ్యాతల కోసమో, ఉన్నత స్థితి కోసమో ప్రయాసపడే వాళ్ళని చూస్తున్నాం. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని దేవుడు మనకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాడు, మనము డబ్బుల కోసమో, ఆస్తి సంపదల కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో కాదు కానీ ప్రయాసపడాల్సింది ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. నిజంగా ప్రేమించడం చాలా కష్టం అండి. దొంగ ప్రేమలు, లేకపోతే పైకి ఉండే ప్రేమలు, నటించే ప్రేమలు అది అందరికీ సహజం. అది నటిస్తారా వెళ్ళిపోతుంది, అది కాదు. కానీ నిజమైన క్రీస్తు ప్రేమను కలిగి ఉండడము చాలా అవసరము. మరి బైబిల్లో ఉన్నటువంటి 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మనం లిస్టే చూస్తాం కదా. ప్రేమలో చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ కలిగి ఉండడం అనేది మానవులుగా మనకి అసాధ్యము. ఆ విధంగా జీవించడం మనకు అసాధ్యం. కానీ క్రీస్తుతో అది సాధ్యం అన్నమాట. క్రీస్తుని ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో నిజంగా అలాంటి ప్రేమను మనము కలిగి ఉంటామండి. శత్రువుల్ని సహా ప్రేమించగలిగేది క్రీస్తు ప్రేమ. శత్రువుల్ని సహా క్షమించేది క్రీస్తు ప్రేమ. నిజంగా మనలో ఇలాంటి ప్రేమ ఉందా? చాలాసార్లు మనం క్షమించలేకపోతాం కదా. చాలాసార్లు మన జీవితంలో క్షమించాలంటే చాలా బాధపడతాం కదా. మరి ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ప్రేమించగలిగే స్థితిలో ఉన్నామా, లేకపోతే ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నామా అనేది దేవుడి సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాము. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఏ వరాల కోసం మనం ఆసక్తి చూపించాలి? ఆత్మ సంబంధమైనటువంటి వరాలు కలిగి ఉండాలి. తెలుసా అండి ఆత్మ సంబంధమైన వరాలు ఏంటో? ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాము. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. ఇవన్నీ కూడా ఆత్మవరాలు అన్నమాట. అయితే ఈ ఆత్మ వరాలు మనం పొందుకోవడానికి దేవుడి సన్నిధిలో ప్రయాసపడాలి. అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరాల్ని మనం పొందుకుంటామంటే, మొదటిగా మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎప్పుడైతే మనం ప్రేమను కలిగి ఉండడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనకి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా జ్ఞానవాక్యములు అనుగ్రహిస్తాడు. విశ్వాసంలో స్థిరపరిచేటువంటి వరాన్ని ఇస్తాడు, స్వస్థపరిచే వరాలను ఇస్తాడు, అద్భుతాలు చేసే శక్తిని ఇస్తాడు. అంటే నానావిధ భాషలు మాట్లాడేటువంటి వరాన్ని కూడా ఇస్తాడు. ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వారిగా మనం ఉంటే మనకి ఇవన్నీ కూడా వృధానే అనమాట. అందుకనే దేవుడు మొదటిగా ప్రేమించడానికి ప్రయాసపడండి, తర్వాత ఆత్మ వరాలను కలిగి ఉండండి. ఇదిగో మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితేనండి మనకున్న ఆత్మ వరాల ద్వారా అనేకమైన ఆత్మలను క్రీస్తు వైపుకి నడిపించుకోగలుగుతాం. దేవుని ప్రేమను చూపించుకోకుండా, దేవుడు ప్రేమను కనపరచకుండా దేవుడు వాక్యాన్ని ఎంతమందికి చెప్పినా ఎవరిలా ఆ మాటలు ప్రభావితము చేయవన్నమాట. అంతేకాకుండా నీకు ఎంత జ్ఞానమన్నా ఉండని, దేవుడు ప్రేమగాని నీ మాటలలో కనిపించకపోతే నీ జ్ఞానం అంతా కూడా సున్నానే. అంతేకాకుండా నీకు దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చినప్పటికీ ప్రేమతో దేవుడి వైపుకి నువ్వు వాళ్ళని తీసుకురాకపోతే వాళ్ళ శరీరానికి మాత్రమే స్వస్థత కలుగుతుందేమో కానీ వాళ్ళ ఆత్మకు స్వస్థత ఏమాత్రం కలగదు. అంతేకాకుండా
పౌలు ఒక మాట అంటాడు, నేను ప్రేమ లేకపోతే నా దగ్గర ఎన్ని వరాలు ఉన్నా కూడా వ్యర్థమే. అంటే మరి నేను ప్రవచించవచ్చు, అన్య భాషలు మాట్లాడచ్చు, అయినా కూడా అవన్నీ వ్యర్థమే. కాబట్టి దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నెన్ని గిఫ్ట్స్ మనం కలిగి ఉన్నా, ఎంత గొప్పవారుగా మనం ఉన్నా, క్రీస్తు ప్రేమను కనపరచలేకపోతే, క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే అనేది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి మనం పొందుకోవాలి దేవుడి సన్నిధిలో అంటే మొదటిగా ప్రేమను కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు ప్రేమ అంటే మోసంతోనే నింపబడి ఉంది. చాలామంది పైకి ఒకలాగా, లోపలికి ఒకలాగా, వారు చెప్పేటప్పుడు ఒకలాగా, చేసేది ఇంకొకలాగా, ఇలాంటి వ్యక్తులు చాలామంది తయారైపోతూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే నటన అనే జీవితంలో అలవాటు పడిపోయినారండి. ఈరోజు మరి సినిమాల్లో నటిస్తే ఈరోజు నిజ జీవితాల్లో చాలామంది నటిస్తున్నారండి. నిజంగా ఇది ఏమాత్రం క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాలుకుంటుంది, దీర్ఘశాంతంతో ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటుండగా మరి మనము దేవుడి పిల్లలుగా నటించేవారుగా ఎప్పుడు ఉండకూడదనమాట. దేవుడికి వేషధారణ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ నటించేవారంటే దేవుడికి అస్సలు నచ్చదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే మరి సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండద్దండి అని దేవుడు మాటలు సెలవిస్తుంది. అంటే మరి ఒక సమాధి పైన సున్నం వేసి ఉంటారు, దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎంత కంపు వాసన వస్తుంది కదా. అలాగే పైకి మాత్రము ఒక క్రైస్తవుడని చెప్పుకొని, ఒక గొప్ప వ్యక్తిని చెప్పుకునేటువంటి మనము లోపల యథార్థమైనటువంటి స్థితి లేకపోతే దేవుడికి ఏమాత్రం అంగీకారంగా ఉండలేము. కాబట్టి ఈరోజు మన జీవితంలో మరి క్రీస్తు కోసం అనేకుల్ని సంపాదించాలి అంటే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈరోజు మన కుటుంబాన్ని క్రీస్తు వైపుకు నడిపించుకోవాలి అంటే క్రీస్తు ప్రేమతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈరోజు ఏదైనా మన జీవితంలో సాధ్యమవుతుంది అంటే అది కేవలం క్రీస్తు ప్రేమతోనే సాధ్యమవుతుంది. కాబట్టి క్రీస్తు ప్రేమతో నింపబడేటువంటి అనుభవంలో మనం ఉండాలి. అంతేకాకుండా ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే విధంగా ఉండాలి. క్షమించడం అనేది చాలా కష్టం అండి, చాలా మరి అసాధ్యం క్షమించడం. కానీ క్రీస్తు ప్రేమను బట్టి మనం క్షమించేవారుగా మార్చబడాలి. అంతేకాకుండా మన జీవితాల్లో క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ప్రతిదాన్ని సహిస్తాం, శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. అదే కదా దేవుడు చేసిన పని. మనం ఎంత దుర్మార్గులమో, ఎంత పాపులమో, మన సృష్టికర్త అయిన దేవుణ్ణే హింసించినటువంటి భయంకరమైనటువంటి వారం అండి. చెప్పడానికి నోరు కూడా మనకి సరిపోదు, అలాంటి దుర్మార్గులము. అయితే అలాంటి మనల్ని కూడా మరి మొట్టమొదటిగా సిలువలో యేసయ్య పలికిన మాట ఒకటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, ప్రభువా క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ దేవుడి ప్రేమ మనల్ని ప్రతి క్షణము బలవంతం చేస్తూనే ఉంది. కాబట్టి ఇంకా మనము క్రీస్తుని నమ్ముకునే అవకాశం అనేది మనకు దొరుకుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు క్రైస్తవులనే పిలబడేటువంటి అర్హత దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా క్రీస్తు మార్గంలో ఇంకా నడవడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు ఇంకా మనం సరిచేయబడినటువంటి స్థితులు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. మార్చుకోలేనటువంటి అనుభవాలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. మార్చుకోవాల్సినటువంటి స్థితిగతులు చాలా ఉన్నాయి మన జీవితంలో. కాబట్టి వాటి అన్నిటినీ దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాము, మనల్ని మనం మార్చుకుందాము, దేవుడి దృష్టికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవిద్దాం. అంతేకాకుండా ఈరోజు నుంచి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. కోపడడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ద్వేషించడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఇతరులతో అనిపించుకోవడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రేమ కలిగి ఉండడానికి మాత్రం ప్రయాస చాలా అవసరం. ఎందుకంటే అది చాలా కష్టం. ప్రేమతో ఉండడం అనేది, మనల్ని ఇష్టపడే వారితో ఉండడం అనేది అది కామన్. కానీ మనల్ని ఇష్టపడని వారితో, మనం కాదనుకున్న వాళ్ళతో, మనల్ని వద్దనుకున్న వాళ్ళతో కూడా ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ఇంపాసిబుల్. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి ప్రేమ మనకి ఇస్తానని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాము, అటు యోగ్యమైన జీవితాన్ని జీవిద్దాము. అంతేకాకుండా దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ వరాల్ని పొందుకునే అనేక మందికి ఈ ఆత్మ వరాల ద్వారా కూడా క్రీస్తు ప్రేమను చూపిద్దాము, అనేకుల్ని క్రీస్తు వైపుగా నడిపిద్దాము. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మేమందరము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడ్డం మాకు నేర్పించండి. అలాగే మీరు ఇచ్చే ఆ యొక్క ఆత్మ వరాలని పొందుకోవడానికి కూడా మాకు కృపనివ్వండి. మా ఆత్మీయ క్షేమం కొరకు, అలాగే అనేకుల ఆత్మల క్షేమం కోసము నీ కొరకు వాడబడేటువంటి బలమైన సాధనాలుగా మమ్మల్ని మార్చి నీ వైపుకి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.